హరి ఓం భ్రమరా దుర్జనమిత్రముట్టకుము మా పదాబ్జముల్ నాగర ప్రమదాళీ కుచ కుంకుమాంకిత లసత్ ప్రాణేశ దామ ప్రసూన మరందారుణితాననుండవగుటన్ నధిండుమన్నించుగాక మమున్నెపుచు పౌరకాంతల శుభాగారంబులం నిత్యమున్ ఒక పువ్వందలితేనె ద్రావి మధుప ఉత్సాహివై నీవు వేరొకటిం పొందెడి భంగి మమ్మధర పీయూషంబునందేల్చి మాయకలంకొజ్వలయం వనంబుగొని అన్యాసక్తుడయ్యన్ విభుండకటాయతనికెట్లు దక్కె సిరి మిథ్యాకీర్తి నమ్మెంజుమీ భృంగా కృష్ణుడు మంచివాడనుచు సంప్రీతిన్ ప్రసంగించెదియే సంగీతంబుననెము సొక్కుదుమే తచ్చరిత్రముల్ వింతలే అంగీకారము కావు మాకు పురకాంతాగ్ర ప్రదేశంబులన్ సంగీతంబునరింపు వారిడుదురోజన్ నీకు నిష్ఠార్థముల్ కాంచనరత్న సంఘటిత సౌధంబులే మా కుటీరంబులు మధవునకు వివిధ నరేంద్ర సేవిత రజధానియే మా పల్లె యదువంశమండనునకు సురభి పదపలతా శోభితారామమే మా అరణ్యము సింహమధ్యమునకు కమనీయ లక్షణ గజతురంగంబులే మా ధేనువుల్ కంసమర్దనునకు రూప విభ్రమ నైపుణరూఢులైన మగువలమెమేము మన్మధునకు నేల చింతించుమము కృష్ణుడేల తలుచు పృథివిని అధిపులు నూతన ప్రియులుగారే ఇమ్ములనున్నవాడే హరి ఇక్కడికి ఎప్పుడు వచ్చి మా అమ్ములికంబువాపుని ప్రియుండిట వచ్చదనన్న సైతురే యమ్మధురాపురీ రమణులడ్డము ఒత్తురుగాక చెల్లరే మమ్ము విధాత నిర్దయుడు మన్మథవేదన పాలు చేసెనే హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కర్దమ ప్రజాపతికి ఆ గరుత్మంతుడి మీద వచ్చి ఎదురుగా నిలబడి భగవంతుడైనటువంటి శ్రీహరి మాట్లాడుతూ ఉండేటువంటి మాటల్లో 23వ శ్లోకంలో, ఓ కర్దమ ప్రజాపతి, నీ మనసులో ఉండేటువంటి కోరిక ఏమిటో నాకు తెలుసు. కోరిక ఒకటి కాదు, 2 కోరికలు. ఒకటి, నిరంతరం నా పాదస్మరణతోనే నిండిపోయి సంసార బంధంలో పడకుండా ఉండాలి అనేటువంటిది ఒక మూలని కోరిక. రెండవది, బ్రహ్మగారు ఆజ్ఞాపించారు కాబట్టి వివాహం చేసుకుని ఆ సంతానం కనాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉండి నీకు సమానమైనటువంటి ఈడు జోడైనటువంటి పిల్ల కోసం ఎదురు చూస్తున్నావు అనేటువంటి 2 కోరికలు ఉన్నాయి చూసావా. తవ చైత్యం అంటే చిత్తం, నీ చిత్తంలో ఉండేటువంటిది, అది విదిత్వ నాకు తెలుసయ్యా. నీ ఇప్పుడు వచ్చి నేను నీకేం చేస్తానని కదా, నేను ఆల్రెడీ సమయోజిత పూర్వమే నేను అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను అని చెప్పిన తరువాత 24వ శ్లోకంలో, ఓ విదురా, పరమాత్మ కర్దమ ప్రజాపతితో ఎంత ఫ్రీగా ఎంత ఆత్మీయంగా మాట్లాడుతున్నాడో చాలా ఆశ్చర్యంగా ఉంటుందయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి ఆ పరమాత్మ మాట్లాడినటువంటి 2వ మాటని, నవై జాతు మృషైవ స్యాత్ ప్రజాధ్యక్షమదర్హణం భవద్విషేద్వతితరాం మయీ సంగృభితాత్మనా అని ప్రజాపతి ప్రజలను పుట్టించేటువంటి ఓ ప్రజాపతి, నువ్వేం చేశావంటే సంగృహి అంటే ఏమిటి? నీ మనసు, ఆత్మ అంటే నీ మనసుని ఏకాగ్రం చేసావయ్యా, నా మీద ఏకాగ్రహం చేశావు. ఇలా ఎవరైతే నా మీద మనసుని ఏకాగ్రం చేస్తూ మతర్హణం
నా పూజని చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క ఆ పూజ ఉందే జాతు ఏ కాలంలోనూ కూడా మృష వ్యర్థము నవైశ్యాత్ ఏవ కానే కాదు. అంటే ఆయన 2 కండిషన్లు చెప్పాడు. మొట్టమొదటి కండిషన్ ఏమిటి అంటే ఎవరైతే నా మీద పరిపూర్ణంగా వాళ్ళ మనస్సుని ఏకాగ్రం చేస్తారో, ఫస్ట్ ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రత చేసినటువంటి మనసు తరువాత ఏం చేయాలంటే జాతు అంటే ఏ కాలంలోనూ కూడా ఏకాగ్రం చేసి తరువాత వాళ్ళు మదర్హణం నా పూజలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళ యొక్క పూజ కానీ ఆ ఏకాగ్రత కానీ మృష ఏవన్న ఆ వాళ్ళ యొక్క ఆ 2 ఆస్పెక్ట్స్ కూడా ఎప్పుడు కూడా మృష అంటే వ్యర్థం నా కాదు, ఎప్పుడు వాళ్ళకి వ్యర్థం అవ్వయ్యా. ఇది సామాన్యమైనటువంటి మానవులవి. కానీ భవద్విషేధ్వతితరామ్మయి అందులో భవత్ విధేషు భవత్ అంటే నీలాంటి వాడు నీలాంటి వాళ్ళ విషయంలో అతిత రా నీలాంటి వాళ్ళ విషయంలో ఎప్పుడూ కూడా అసలు వ్యర్థం అవడం అంటూనే ఉండదు అని చెప్పి కర్దముడి యొక్క మనస్థితిని, కర్దముడి యొక్క ఆ శ్రద్ధని, కర్దముడి యొక్క దీక్షని, కర్దముడి యొక్క ఆ ఉన్నతమైనటువంటి స్థితిని గ్రహించి ఆయన భవత్ విధేషు అతితరాం నీలాంటి వాళ్ళు చేసినటువంటి పూజ ఎటువంటి పరిస్థితిలోనూ నవైశ్యాత్ ఏవ ఎప్పటికీ అది వ్యర్థం కాదయ్యా అని చెప్పిన తరువాత భగవంతుడు ఇంకా ఏమన్నాడంటే ప్రజాపతి సుత సమ్రాట్ మనుర్విఖ్యాత మంగళ బ్రహ్మావర్తం యోధివసన్ శాస్త్రి సప్తార్ణవాం మహీ అని చెప్పి ఇప్పుడు ఆయన పెళ్ళిళ్ళు పేరయ్య పాత్ర తీసుకున్నాడు పరమాత్మ. తీసుకుని ఏమన్నాడంటే నువ్వు నీతో సమానమైనటువంటి శీలం కలిగినటువంటిది నిన్ను అనువర్తించేటువంటి వధువు కోసం నువ్వు తపస్సు చేసావు కదా, కాబట్టి నేనే ఒక సంబంధం చూశానయ్యా, ఇంకా నువ్వేం కంగారు పడక్కర్లేదు, నువ్వు మళ్ళీ మ్యాట్రిమోనీలోకి వెళ్ళి అది చూసి అవన్నీ నువ్వు చెయ్యక్కర్లేదు, నేను ఆల్రెడీ ఒక సంబంధాన్ని చూసేశాను. ఆ సంబంధం చూసినటువంటి వాళ్ళు అంటే నీకు పిల్లనివ్వబోయేటువంటి మామగారు గురించి నీకు ముందు చెప్తాను. ప్రజాపతి సుత ఆయన నీ కాబోయేటువంటి మామగారు ప్రజాపతి సుత. ప్రజాపతి అంటే బ్రహ్మగారి యొక్క సుత పుత్రుడు. సరే ఏమంటే ఆయన పుత్రుడు అన్నారు, బాగానే ఉంది. ఆయన ఏదైనా డ్యూటీలు చేస్తున్నాడా, ఏదైనా ఉద్యోగాలు చేస్తున్నాడా, ఆయన క్యారెక్టర్ ఎటువంటిది, తర్వాత ఆయనకి ఏదైనా కాస్త జ్ఞానం అది ఉందా అని అనుకుంటావేమో. కాదయ్యా బాబు, ఆయన సమ్రాట్ మనుర్విఖ్యాత మంగళ బ్రహ్మావర్తం యోధివసన్ శాస్తి సప్తార్ణవాం మహీం. ఆ కుర్రాడి పేరు మనువయ్య. ఆ మనువు ఏమిటంటే విఖ్యాత మంగళ. ఖ్యాత అంటే బాగా అందరికీ తెలిసినటువంటి మంచి పేరు పొందినటువంటి మంగళ. ఆయన మంగళమైనటువంటి శుభమైనటువంటి మంచిగా ఉండేటువంటి ఆచరణ అంటే బిహేవియర్ ప్యాటర్న్, ఆ బిహేవియర్స్ అన్నీ కూడా విఖ్యాత మంగళ. అలా ఉండాలి, ఆయనలా ఉండాలి అని చెప్పుకునేటువంటి ఖ్యాతి కలిగినటువంటి వాడయ్యా నెంబర్ 1. ఆ కుర్రాడి పేరు మనువు, ఆయన తండ్రి గారేమో బ్రహ్మగారు. ఇప్పుడు ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడు, ఆయనకి ఏదైనా ఉద్యోగం ఉందా, వాట్ ఈస్ హిజ్ ప్యాకేజీ, ఏం చేస్తున్నారని నువ్వు అడుగుతావేమో. అతను బ్రహ్మావర్తం యోధి వశం శాస్త్రి సప్తార్ణవాం మహీం. ఆయనకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, లేకపోతే ఎన్ని ప్లాట్లు ఉన్నాయి అంటున్నావేమో. ఆయనకు ఉండేటువంటి ప్లాట్లు అవన్నీ లెక్క చూసినట్లయితే సప్తార్ణవాం మహీం 7 సముద్రాల మధ్యలో ఉండేటువంటి మహీం భూమి అంతటినీ కూడా అధివసన్ శాస్తి ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన ఈ భూమి అంతా ఎక్కడుందంటే బ్రహ్మావర్తం అనేటువంటి హిమాలయ పర్వతాల దగ్గర నుంచి ఈ సప్త సముద్రాల పర్యంతం వ్యాపించిపోయినటువంటి భూమి అంతా ఆయనదే. ఆయనే ఓనరు ఆ ప్లాట్స్ అన్నిటికీను. కాబట్టి ఆస్తిపరంగా చూసుకున్నట్లయితే ఏమీ బెంగలేదు, మొత్తం అంతా అయిందేను. తరువాత పోనీ కుర్రవాడు ఎటువంటి వాడు అంటే విఖ్యాత మంగళ,
బ్రహ్మాండమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు అని ఆ రెండు చెప్పిన తరువాత ఇంకా ఏమన్నానంటే, సచేహ విప్రరజర్షిర్మహిష్యా శతరూపయ ఆయాస్యతి దిదృక్షుస్త్వాం పరశ్వో ధర్మకోవిద. మామూలుగా ఏమనుకుంటా అంటే, స్వామి పిల్లని చూడడానికి మనం వెళ్దామా అని వాడికి అక్కర్లేదు, వాళ్ళే వస్తారయ్యా నిన్ను చూడడానికి. ఆ మొగుడు పెళ్ళం తర్వాత ఏమో ఆ పిల్లని తీసుకుని వాళ్ళే నీ దగ్గరికి వస్తారు, ఎల్లుండి వచ్చేస్తారు వాళ్ళు నిన్ను చూసుకోవడానికి అని చెప్పి, ఇంకా ఆ కుర్రాడు ఎటువంటి వాడో తెలిసిన ధర్మకోవిద, ధర్మాలన్నిటిలోనూ కూడా పాండిత్యంగా, కోవిదుడు అంటే పాండిత్యం కలిగినటువంటి వాడు. దేనిలో పాండిత్యం? ధర్మాల యొక్క జ్ఞానంలో. అసలు ధర్మం అంటే ఏమిటి, ధర్మం ఎలా ఉంటుంది, సమస్త జీవరాశులకి ఏ ఏ ధర్మాలు అవన్నీ పాటిస్తూ ఉండాలి, ఏ ధర్మం మానవులకి ప్రిస్క్రైబ్ చేయబడింది ఆ ధర్మం ప్రకారం వాళ్ళు నడుస్తున్నారా లేదా అని చెప్పి సమస్త జీవుల్ని కూడా పరిపాలించగలిగినటువంటి ఆ శాస్త్రాలన్నీ తెలిసినటువంటి వాడైన ధర్మకోవిదుడు. అంటే హీఈస్ హైలీ నాలెడ్జబుల్ అండ్ ఎవ్రీథింగ్ హీ నోస్ అని చెప్పిన తర్వాత ఆయన సమ్రాట్, ఆ ప్రజాపతి సుత సమ్రాట్, ఆయన సామ్రాట్ అయ్యాన. సామ్రాట్ అంటాం కానీ సమ్రాట్ అనాలి. సమ్రాట్ అంటే చక్రవర్తి అని మన అర్థం మామూలుగా. ఏమిటండి సమ్రాట్ అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే, బ్రహ్మావర్తాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి ఆయన మామూలుగా ఏదో గవర్నరో ఏదో చీఫ్ మినిస్టరో ఏదో మామూలు మినిస్టర్ కాదు, ఆయన సమ్రాట్ అన్నాడు. సమ్రాట్ అనేటువంటి వాడికి మామూలుగా చక్రవర్తి అని, రాజు అని, మండలాధీశ్వరుడని, తర్వాత ఏదో భూపతి అని, ఇలాగా రాజులకి అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఇప్పుడు చక్రవర్తి ఆయనేమో మొత్తం భూమండలం అనేటువంటి చక్రానికి వర్తి, దాన్ని పరిపాలించేటువంటి వాడు. భూపతి అంటే ఓ చిన్న భూఖండానికి రాజు అయినటువంటి వాడు. రాజు అంటే అందరినీ రంజింపజేసేటువంటి ఒకనొక పరిపాలకుడు. ఇలాగ పేర్లుంటాయి. కానీ సమ్రాట్ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే, సాక్షాత్తు మహావిష్ణువు చెప్తున్నాడు, ప్రజాపతి సుత సమ్రాట్, ఆయన సమ్రాట్ అయ్యాను. ఏమిటండి సమ్రాట్ అంటే ఏమిటి అన్నట్టుగా ఆయన చూస్తే, దానికి సమ్రాట్ అనేటువంటి వాడు రాజసూయాగం చేసి ఉండాలయ్యా. ఇతను రాజసూయాగం చేశాడు ఈ మనువు. తరువాత హిమవత్ పర్వతం దగ్గర నుంచి కింద ఈ సముద్రాల వరకు వ్యాపించినటువంటి 1000 యోజనాలు పరిమితమైనటువంటి సకల భూమండలానికి కూడా ఎవరైతే ఈశ్వరుడు ఉంటాడో, కంట్రోలర్ ఉంటాడో, అటువంటి వాడిని సమ్రాట్ అంటారు. తరువాత రాజసూయాగం చేసినటువంటి వాడు సమ్రాట్ అయి ఉంటాడు. బాగానే ఉంది స్వామి. ఈ భూమండలంలో ఆసేతు హిమాచలం వరకు ఉండేటువంటి ఈ భూమండలంలో అనేక రాజ్యాలు ఉన్నాయి కదా. మరి అనేక రాజ్యాలు ఉన్నప్పుడు ఆ రాజులు ఇండిపెండెంట్గా ఫెడరల్ సిస్టంలా ఉంటారా, లేకపోతే యూనిటరీ సిస్టంగా ఉంటారా అంటే, ప్రతి మండలాధీశుణ్ణి, ప్రతి రాజు కూడా ఆ మండలాలలో ఉండేటువంటి రాజులందరినీ తన ఉపాధ్యంలో పెట్టుకున్నాడు. ఈయన ఏం చెప్తే వాళ్ళు అది చెయ్యాలి తప్ప వాళ్ళు ఇండిపెండెంట్గా చేసేటువంటి వాళ్ళు కాదు. ఇటువంటి 3 లక్షణాలు కలిగినటువంటి ఆయనని సమ్రాట్ అంటారయ్యా. కాబట్టి ఆ సమ్రాట్ తరువాత ఇంకా 4వది ఏమిటంటే, ఆయన రాజర్షి. సచేహ విప్ర ఓ మహర్షి, ఒక అర్థం ప్రజాపతి, సహా అతడున్నాడే ఆ మనువు, రాజర్షి. తరువాత ఆ ధర్మకోవిదుడైనటువంటి వాడు. అటువంటి వాడు ఈ రాజర్షి ఎవరు అంటే, మనువు కూడా రాజర్షియే. ఆ మనువు రాజర్షి. ఆ రాజర్షి అయినటువంటి మనువు సమ్రాట్టు, తర్వాత బ్రహ్మగారి కుమారుడు, సమస్తంలోనూ కూడా మంగళాచరణం కలిగినటువంటి వాడు. ఆయాస్యతి, వాళ్ళు వచ్చేస్తున్నారు, రాగలడు, వస్తారు, దే ఆర్ కమింగ్. ఎప్పుడంటే ఆయాస్యతి పరశ్వ, ఎల్లుండి వస్తున్నారు. ఇవాళ కాదు, ఎల్లుండి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు వస్తున్నారంటే, త్వాం దిదృక్ష, నిన్ను చూడడం కోసం వస్తున్నారు. నిన్ను చూసుకోవాలి కదా. ఆయన ఒక్కడే వస్తున్నాడా అంటావేమో కాదు. మహిష్య శతరూపయ,
ఆయన భార్య అయినటువంటి శతరూపతో సహా ఆయన వస్తున్నాడు. మీ అత్తగారు కూడా, కాబోయేటువంటి అత్తగారు కూడా వస్తుంది. కాబట్టి నువ్వు వాళ్ళిద్దరినీ కూడా చూడొచ్చు. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమిటి, వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అనేటువంటి విషయాలు కూడా నీకు అర్థమవుతాయి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళే నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే, వాళ్ళిద్దరే వస్తున్నారా అన్నట్టు ఈయన కొంచెం మొహం అలా పెట్టేటప్పటికి, ఆత్మజామ అసితాపాంగీం వయశీలగుణాన్వితాం మృగం మృగయంతీం పతిం దాస్యత్యనురూపయాతే ప్రభో. ప్రభో, ఓ ప్రజాపతి అని. తర్వాత సరే, తండ్రేమో ఈ గుణాలతో ఉన్నాడని చెప్పావు, ఆయన భార్య అయినటువంటి శతరూప వస్తోందని చెప్పావు, మరి పిల్ల ఎలా ఉంటుంది అన్నట్టు కొంచెం మొహం ఆయన కర్దమ ప్రజాపతి అలా పెట్టేటప్పటికి నువ్వేమీ కంగారు పడక్కర్లేదయ్యా. అసిత అపాంగి, నల్లనైనటువంటి కన్నులు కలిగినటువంటిది, అంటే లోపలుండేటువంటి గుడ్డు చాలా నల్లగా ఉంటుంది. అదేదో బ్రౌన్గాను ఎర్రగాను తెలుపుగాను నానా రకాలుగా ఉండదు. నల్లనైనటువంటి గుడ్డు, తెల్లనైనటువంటి ఆ కనుల లోపల ఆయన నల్లనైనటువంటి గుడ్డుండి ఆ ఇటు అటు కళ్ళు తిప్పుచుంటే చాలా అందంగా ఉంటుందయ్యా. అంతేకాదు అలాగా ఉండే వయసు ఎంత అనుకుంటున్నావేమో, వయః శీల గుణాన్వితాం, వయః మంచి వయసులో ఉందే పిల్ల, శీల గుణ, శీలము అంటే ది క్యారెక్టర్ అని మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం, కానీ బిహేవియర్ ప్యాటర్న్ని శీలము అంటారు. ఏ విధంగా అంటే ప్రకృతిలో ఉండేటువంటి వస్తువుల్ని, ప్రకృతిలో ఉండేటువంటి జీవరాశుల్ని, ప్రకృతిలో ఉండేటువంటి సమాజాన్ని చూసి ఏ విధంగా తాను రియాక్ట్ అవుతూ ఉంటుందో, ఆ రియాక్ట్ అవుతూ ఉన్నటువంటి దాంట్లో ఎంత ఫ్రాంక్గా ఉంటుందో, ఎంత క్లియర్గా ఉంటుందో, ఎంత అండర్స్టాండింగ్గా ఉంటుందో, ఇలాగ ఉండేటువంటి దానిని శీలము అంటారు. మామూలుగా క్యారెక్టరు, అదే భౌతికంగాను మానసికంగాను కూడా మంచి శీలం కలిగినటువంటి, తర్వాత గుణ అన్వితం, అటువంటి మంచి గుణాలతో కూడుకున్నటువంటిది ఆవిడ. అంటే మంచి వయసు కలిగినటువంటిది, శీలగుణ అన్వితాం. తరువాత అసితాపాంగీం, అసిత అంటే నల్లనైనటువంటి, అపాంగీం అంటే దృష్టి, ఆ కన్నులు అలా ఉంటాయ్యా. తర్వాత అలా ఉన్నాయి, బాగానే ఉందండి. మరి ఆ పిల్లకేమో నాకంతా చదువు అయ్యాక, లేకపోతే కొంతకాలం ఉద్యోగం చేశాక, లేకపోతే నేను ఇదే అని చెప్పి ఏమైనా వంకలు పెడుతుందేమో అనుకుంటున్నామేమో, అలా అనుకోక్కర్లేదయ్యా. మృగయంతీం పతిం, నాకు ఇప్పుడు నేను పెళ్లి చేసేసుకుంటాను నాన్నగారు అని చెప్పి మంచి వరుడు కోసం మృగయంతి కోరుకుంటోంది. నాకు మంచి వరుడు కావాలి, నాకు సరైనటువంటి జోడీ అయినటువంటి వాడు ఉండాలి అని చెప్పేసేసి నేనే వెళ్ళి సెలెక్ట్ చేసేసుకుంటాను. ఏ పబ్బుల్లోనో, లేకపోతే హోటల్లోనో, లేకపోతే ఆఫీసుల్లోనో కూర్చుని ఈ కబుర్లు చెప్పి అలా చేయను నాన్నగారు. నేను మీ ఇద్దరు ఎవరినైతే సజెస్ట్ చేస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నాకు వయసు వచ్చింది, నాకు ఇంకా మళ్ళీ చదువులు, ఈ చదువు అయిన తర్వాత ఇంకో డిగ్రీ, ఆ డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత ఆలోచిస్తాము అనేటువంటి విషయాలు ఆవిడేం మాట్లాడకుండా మృగయంతీం పతిం కోరుకుంటోంది. మృగయంతి అంటే కోరుకుంటోంది, పతిం భర్తను కోరుకుంటోంది. తరువాత అనురూపాయతే, అటువంటి అందమైనటువంటి వయసు కలిగినటువంటి శీలం కలిగినటువంటి భర్త కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండేటువంటి ఆత్మజాం, ఆ మనువు శతరూప యొక్క ఆత్మజ పుట్టినటువంటి ఆ అమ్మాయి అనురూపాయ, నువ్వు చాలా యోగ్యుడైనటువంటి వాడువు, నేను డిసైడ్ చేశాను. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పాను, తర్వాత నువ్వు ఆ అమ్మాయికి తగ్గటువంటి వాడివి. అనురూపాయ, నువ్వు యోగ్యుడివి, మీ ఇద్దరికి మ్యాచ్ బాగా కుదురుతుంది అని నేను డిసైడ్ చేశాను. ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత తే దాస్యతి, నిన్ను ఎప్పుడైతే ఆయన వచ్చి చూస్తాడో, ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి చూస్తారో, నీకు ఆ పిల్లనిచ్చి వివాహం చేసేస్తాడు, నువ్వేం కంగారు పడక్కర్లేదు అన్నాడు. దీన్ని బట్టి మనం గ్రహించవలసి, ఇంగ్లీష్లో సామెత ఉంది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే ఇక్కడ ఈ ప్రాణుల సృష్టికి ఆద్యుడైనటువంటి కర్దమ ప్రజాపతికి
సంబంధం ఎవరు చూశారు, ఎవరు పెళ్లి చేశారు అంటే స్వర్గానికి అధిపతి అయినటువంటి వాడు, సమస్త భూమండలానికి అధిపతి అయినటువంటి వాడు పరమాత్మ చూశాడు. అందువల్ల సమస్తమైనటువంటి మానవ జాతికి కానీ దేవజాతులకి కానీ వివాహాలు ఎవరితో జరుగుతాయి అంటే భగవంతుడు ఎవరినైతే కుదురుస్తాడో వాళ్ళతోనే వాళ్ళకి జరుగుతాయి. అందుకనే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేటువంటి సామెత వచ్చింది. అది ఆ కాలంలో వచ్చింది కాబట్టి ఎప్పటి వరకు అది కంటిన్యూ అవుతోంది. అందువల్ల ఇది ఈ భార్య కానీ ఈ భర్త కానీ ఇప్పుడు మగవాడు ఏమనుకోవాలంటే నాకు ఈ పెళ్ళం నచ్చలేదు, అందంగా లేదు, అది లేదు అది లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే భగవంతుడు కుదిర్చింది కాబట్టే నీకు ఆ వ్యక్తి భార్య కింద వచ్చింది. కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఆ భార్యని ప్రేమించి ఆవిడతో కాపురం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. సరే, ఇదైన తర్వాత ఆయన 28వ శ్లోకంలో ఓ విధురా ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడయ్యా. సమాహితం తే హృదయం యత్రేమాన్ పరివత్సరాన్ సాత్వాం బ్రహ్మన్ నృపవధూ కమమాసు భజిష్యతి. తరువాత నీ మనసులో ఒక కోరిక ఉంది, నీకు చాలా కాలం నుండి అంటే 10,000 సంవత్సరాల నుండి కూడా భార్యను పొందాలి అనేటువంటి ఆకాంక్ష నీ హృదయంలో స్థిరంగా ఉందిగా. ఇప్పుడు మళ్ళీ నువ్వు అంతా చేసిన తర్వాత సరే చేసుకుందాం అనుకుంటున్నానండి, ఇప్పుడు కాదండి మళ్ళీ అని చెప్పి మాట మార్చేటువంటి వ్యవహారం కాదు కదా నువ్వు. కాబట్టి చాలా సంవత్సరాల నుండి ఆ భార్యను పొందాలి అనేటువంటి కోరికతో నువ్వు ఉన్నావు. కాబట్టి అట్టి రాజకన్యను తొందరలోనే నీకు భార్య కింద వస్తుంది. తరువాత యథేచ్ఛగా సేవించగలదు. నీకు ఎలా కావలిస్తే అలాగా, తాను ఎలాగ నిన్ను సేవించాలనుకుంటే ఆ విధంగా నువ్వు ఆ అమ్మాయిని సేవించగలవు. నువ్వు సేవించగలవు, ఆ అమ్మాయి కూడా నిన్ను సేవిస్తూ ఉంటుంది అని చెప్పి సమాహితం తే హృదయం యత్రేమాన్ పరివత్సరాన్ అనేక సంవత్సరాల కాలం నుండి నీవు తే ఇమాన్ నీ హృదయం ఉందే, నీ హృదయం ఉందే ఎత్ర ఏ భార్య యందు సమాహితం స్థిరంగా నిలిచి ఉండెను. నీకు కూడా ఒక రకమైనటువంటి ఐడియా ఉంది, నీకు చాలా సిక్స్త్ సెన్స్ నీకు చెప్తోంది, నీకు కాబోయేటువంటి భార్య ఈ విధంగా ఉండవచ్చును అనేటువంటి ఒకానొక స్పృహ కూడా నీలో ఉంది. కాబట్టి అటువంటి నృపవధూహు, అటువంటి రాజకన్య త్వాం నిన్ను ఆశు తొందరలోనే భజిష్యతి వచ్చి నిన్ను సేవిస్తూ ఉంటుంది అని చెప్పిన తరువాత ఆయన ఇంకా ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ యాత ఆత్మభృతం వీర్యం నవధా ప్రసవిష్యతి వీర్యే త్వదీయే ఋషయ అధాస్యంత్యంజసాత్మనః. సరే, పెళ్ళి వస్తున్నారన్నావు స్వామి, పెళ్లి చేసుకుంటా అన్నావు. మరేమో బ్రహ్మగారేమో సంసారం చేయమన్నాడు. మరి సంసారం చేయాలి అంటే మరి అమ్మాయి వస్తుంది, పెళ్లి చేసుకుంటాను అన్నట్టు. ఇప్పుడు నీకు సంతానం కూడా నేను ఆల్రెడీ డిసైడ్ చేసేసాను. నీ ఇష్టం వచ్చినట్టు నీకేమీ జరగదు. అంటే ఏమిటన్నమాట, భగవంతుడు ఎంతమందిని పిల్లల్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏమిటి వాళ్ళ యొక్క స్థితిగతులు అవి కూడా ఆయన యొక్క కంట్రోల్లోనే, ఆయన స్క్రిప్ట్లోనే ఉంటాయి. అదే చెప్తున్నాడు ఆయన. యాత ఆత్మభృతం వీర్యం నవధా ప్రసవిష్యతి వీర్యే త్వదీయే ఋషయ అధాస్యంత్యంజసాత్మనః. ఆ రాజకన్యుందే, ఆ అమ్మాయందు నీవు 9 మంది కుమార్తెలను కంటావయ్యా. వీర్యం నవధ ప్రసవిష్యతి నవధ 9 మంది 9 రూపాలుగా ఉండేటువంటి ఒక శక్తి స్వరూపం లాంటి పిల్లల్ని నీవు నువ్వు కంటావు. ఆ అమ్మాయి ప్రసవిస్తుంటుంది. అదంతా కూడా త్వదీయే వీర్యే, నీ యొక్క వీర్యములో నుంచి, అంటే నీ యొక్క తపశ్శక్తిలో నుంచి, నీ ఓజస్సులో నుంచి, నీ యొక్క పుణ్యఫలముగా ఇవన్నీ కలిసి ఆ అమ్మాయిలోకి ప్రవేశించినప్పుడు 9 రూపాలుగా కంటూ ఉంటాం. తరువాత
వీళ్ళు ఈ 9 మంది కూడా వాళ్ళు ఎవరికి భార్యలవుతారు అంటే, నీ కాబోయేటువంటి అల్లుళ్ళు ఎవరు అంటే, వీర్యే త్వదీయే ఋషయ, మహర్షులందరూ కూడా నీకు అల్లుళ్ళు అవుతారయ్యా. తరువాత ఆ అల్లుళ్ళ ద్వారా నీకు 9 మంది కుమార్తెలు ఆ మహర్షులే నీకు అల్లుళ్ళు అయిన తర్వాత వాళ్ళ నుంచి నీకు ఈ సంతానం అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మగారు నిన్ను సృష్టి చెయ్యమన్నాడు అనేటువంటి దానికి నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీకేమో 9 మంది ఆడపిల్లలు పుడతారు. ఆ ఆడపిల్లలకేమో నువ్వు పెళ్ళిళ్ళు చేస్తావు, మహర్షులతో చేస్తావు, ఆ మహర్షులకి సంతానం కలుగుతూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మగారి యొక్క ఆజ్ఞను నీవు నిర్వహిస్తావు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక ఇందాక చూసినటువంటి దాంట్లో సమ్రాట్ అనేటువంటి దానికి ఇంకొక అర్థం కూడా ఏమిటంటే, ప్రేత్య దేవేషు ఇహచ అతి విలక్షణతయా రాజసు మధ్య సమ్యక్ రాజత ఇది సమ్రాట్ అనేటువంటి ఒక డెఫినేషన్ ఉంది. ఈ రాజు మరణించిన తర్వాత దేవలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవతల మధ్యలో తర్వాత భూమండలంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ సమ్రాట్ యొక్క కీర్తి రాజిస్తూ ఉంటుంది. అటువంటి లక్షణం కలిగినటువంటి వాడిని సమ్రాట్ అంటారు. రేపటి కార్యక్రమంలో ఇంకా భగవంతుడు ఏం చెప్పాడో చూద్దాం.